నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాలుగా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి ఒక నినాదాన్ని ప్రజల్లో బలంగా వినిపిస్తున్నారు. అంటే ఆడపిల్లని రక్షించుకుందాం, ఆడపిల్లని చదివిద్దాం అని చెప్పేసి. నిజంగా ఈ నినాదానికి బీజేపీ ఎమ్మెల్యేలు తూట్లు పొడుస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మున్నావ్ రేపు ఘటన ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే కదా. ఒక బీజేపీ ఎమ్మెల్యే దగ్గరికి సాయం కోసం ఒక మైనర్ బాలిక వెళ్తే ఆ అమ్మాయి మీద అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేశారు. అంతేకాకుండా ఆ అమ్మాయి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మొదట పోలీసులు కేసు కూడా తీసుకోలేదు. ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మీద దొంగ కేసులు పెట్టించి జైల్లో చంపించేశారు అతని అనుచరులు. ఇంకా 2 అనుమానాస్పద హత్యలు కూడా ఆ కుటుంబంలో జరిగాయి. ఇక న్యాయం కోసం ఆ అమ్మాయి యోగి ఆదిత్యనాథ్ గారి ఇంటి ముందుకు వెళ్ళి పెట్రోల్ పోసుకొని చనిపోతాను, నాకు న్యాయం చేయండి అంటే అప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు రెస్పాండ్ అయ్యి ఆ కేసు మీద ఎంక్వైరీ చేపట్టి అతన్ని జైల్లో పెట్టించారు. ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసి విడుదల చేసింది. తప్పు చేసిన నిందితులేమో రోడ్ల మీద సంతోషంగా యథేచ్ఛగా తిరుగుతున్నారు. బాధితులు మాత్రం న్యాయం కోసం ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇంకెప్పుడు మన భారతదేశం అభివృద్ధి చెందేది? ఒక ఆడపిల్ల ధైర్యంగా ఎలా ముందుకెలుగుతుంది ఇలాంటి తప్పు చేసేవాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటే? అంతేకాదు, సౌదీ లాంటి దేశాలలో అమలవుతున్న శిక్షలు మన దేశంలో కూడా అమలవ్వాలి. ఎందుకంటే ఒక తప్పు చేసిన వాడిని స్పాట్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అతనికి ఉరిశిక్ష వేయాలి. అప్పుడే రేపు ఇంకొకరు అమ్మాయిల మీద దాడులు చేయాలి, అత్యాచారం చేయాలి అంటే భయపెట్టే విధంగా శిక్షలు మన దేశంలో కూడా అమలు చేయాలి. ఎందుకంటే మన దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళకి ఒకలా న్యాయం జరుగుతుంది, సామాన్యులకు ఒకలా న్యాయం జరుగుతుంది. బాధితులేమో జైళ్ళల్లో ఉంటున్నారు, తప్పు చేసిన నిందితులేమో రోడ్ల మీద యథేచ్ఛగా తిరుగుతున్నారు. మన దేశంలో కూడా కఠిన చట్టాలు తీసుకురావాలి అమ్మాయిల మీద దాడులు చేయాలంటే. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.